మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. శ్రీదుర్గ గారు, ఇప్పుడు ఐవీఎఫ్ బేబీస్ వీక్‌గా పుడతారు అనేది నిజమా? ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ మిత్ అండి. సో ఐవీఎఫ్ బేబీస్ వీక్గా పుట్టడం అనేది ఏమి ఉండదు. బేసిక్గా బేబీస్ అనేది పేరెంట్స్ యొక్క జెనెటిక్ మెటీరియల్ బట్టి ఉంటుందన్నమాట. సో వాళ్ళకున్న జెనెటిక్ ఫ్యాక్టర్స్ దాన్ని బట్టి మనకి ఎంబ్రియో క్వాలిటీ రావడం కానీ తర్వాత ప్రెగ్నెన్సీ అవుట్కమ్ కానీ ఉంటుందన్నమాట. సో ఐవీఎఫ్ బేబీస్ కంప్లీట్లీ హెల్దీ అండి. చాలా మందికి మనం చూస్తాము బేబీస్తో మన సెంటర్కి వస్తుంటారు. సో చాలా యాక్టివ్గా ఉన్నారు మేడం, చాలా బాగున్నారు అని చెప్పి రీసెంట్గా కూడా ఒక పేషెంట్ ట్విన్స్, సో చూడండి మమ్మీ మంచిగా ఆడుకుంటున్నారు, ఫుల్ యాక్టివ్ ఉన్నారు, ఇట్లా వీడియోస్ కూడా షేర్ చేస్తుంటారు పేషెంట్స్. సో డెఫినెట్లీ ఐవీఎఫ్ బేబీస్ కంప్లీట్లీ నార్మల్ అనమాట. అంటే ఫెర్టిలిటీ సెంటర్స్ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎక్కువగా ట్విన్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు, నిజమా అది? యా, ట్విన్స్ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఒక 15 to 20% ఛాన్స్ ఆఫ్ ట్విన్స్ అనేది ఉంటుంది ఐవీఎఫ్లో. ఎందుకు అని అంటే యూజువల్లీ మనం ఎంబ్రియోస్ ఫామ్ చేసినప్పుడు 2 day 5 బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తుంటాం ఎక్కువ. ఎందుకు అని అంటే బికాస్ సక్సెస్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి. ఐవీఎఫ్లో ఈచ్ సైకిల్లో వచ్చేసి అన్ని ఫ్యాక్టర్స్ బాగున్న వాళ్ళకి ఇట్ ఈస్ అరౌండ్ 60 to 70% ఉంటుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. కొంచెం ఎగ్స్, స్పర్మ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయనంటే కేస్ టు కేస్ బేసిస్లో సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో టు ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్ వీ ట్రాన్స్ఫర్ 2 day 5 ఎంబ్రియోస్ అనమాట యూజువల్గా. బట్ మనకి ఈ 2 day 5 ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 2 గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్, ఎండోమెట్రియం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అన్నప్పుడు 2 స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 2 ఎంబ్రియోస్ స్టిక్ అయినప్పుడు మనకి ట్విన్స్ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకే ఈ మధ్య మనకి ఏంటంటే గుడ్ క్వాలిటీ ఎంబ్రియో ఉన్నప్పుడు, జెనెటికలీ టెస్టెడ్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియో కనుక ఉంటే వీ ప్రిఫర్ డూయింగ్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. సో 1 గుడ్ క్వాలిటీ సింగిల్ ఎంబ్రియో పెడితే మనకి సింగిల్ టన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. బికాస్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ రిస్కీ. అంటే 2 బేబీస్ ఉన్నప్పుడు మనకి మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ కానీ, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కానీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి కొంచెం ప్రీటర్మ్ లేబర్ అంటాం, అంటే నార్మల్ డేట్స్ కన్నా కొంచెం ముందుగానే డెలివరీ అవ్వడం. సో ఇలాంటి రిస్క్స్ అన్ని మనము మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ రిస్క్స్ అవాయిడ్ చేయాలంటే వీ ప్రిఫర్ డూయింగ్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇఫ్ పేషెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ దట్.